టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ కు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భక్తి శ్రద్ధలతో ఓం శక్తి అమ్మవారికి గంజిని సమర్పించిన భక్తులు. స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకున్న లయన్స్ క్లబ్. ఈ నెల 8న కళ్యాణ వెంకన్న ఆలయంలో సౌభాగ్యం కార్యక్రమం. వార్తలోని వివరాలు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఆదివారం చిత్తూరు ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 8న శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో సౌభాగ్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. అమ్మవారి కుంకుమ, గాజులు, పసుపు దారం మరియు కంకణాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సౌభాగ్యం అనే కార్యక్రమం, స్త్రీల సౌభాగ్యం కొరకు ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి సౌభాగ్యము, సుమంగళిత్వము శాశ్వతంగా ఉండేదాని పరంగా వరలక్ష్మి వ్రతం రోజు గాజులు, దారము, పసుపు, కుంకుమ, అమ్మవారి ప్రసాదము భక్తులకు వితరణ చేయుదురు. కావున భక్తాదులైన ఈ కార్యక్రమానికి పాల్గొని మన పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం 9 గంటలకు అమ్మవారి అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధి యందు ప్రతి ఒక్క భక్తులకి ఈ ప్రసాదం అందజేయటకు దేవస్థానం వారు నిర్ణయించారు. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యి సౌభాగ్యములు పొంది ఆశీర్వాదం పొందవలసిందిగా మనం చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమం కేసీటీ ద్వారా తెలియజేయటకు సంతోషిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సౌభాగ్యం అనే కార్యక్రమాన్ని ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సౌభాగ్యం కార్యక్రమం ఉద్దేశం ఏమనగా ప్రతి ఇంటిలో సౌభాగ్య సిరులు నిండాలని, ఆ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఇంటిలో అందరిపై ఉండాలని తలచి పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజ గావించిన పసుపు దారాలు, గాజులు, కంకణాలు, కుంకుమ ప్యాకెట్లను ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఆలయానికి చేరవేస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం నాడు స్థానిక పుంగనూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు భక్తులు అందరికీ, ముత్తైదు మహిళలందరికీ ఈ సౌభాగ్యం కార్యక్రమం ద్వారా పసుపు దారం, కంకణములు, కుంకుమ ప్యాకెట్లు అన్నీ అందజేస్తాము. కాబట్టి పుంగనూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. కేసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాం. స్నేహం ఎంతో అందమైంది, అపురూపమైంది, విలువైంది, వెలకట్టలేనిది. దానికి మించిన సంపద లేదు. స్నేహానికి మించిన అదృష్టం లేదు. స్నేహానికి సరిహద్దులు లేవు, పరిమితులు లేవు. స్నేహానికి వయోభేదం లేదు, హోదా, అధికారం అడ్డు కాదు. మంచి స్నేహితుడు తోడుగా ఉంటే ఆ ధీమా, ఆ భరోసాయే వేరు. ఇద్దరు వ్యక్తులకు, రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తరగని తీపి జ్ఞాపకాన్ని పంచుతుంది. కాలమాన
పరిస్థితులకు అతీతమైన ఈ మైత్రి మధురిమ అంతులేని ఆనందాన్ని పంచుతుంది. అలాంటి స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం పొంగనూరు లయన్స్ క్లబ్ వారు ఘనంగా నిర్వహించారు. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం, నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. నక్కబండలో కొలువైన ఓం శక్తి అమ్మవారికి గంజని సమర్పించారు. మహిళలు నిష్ఠ నియమాలతో మట్టి కుండలో గంజని తయారు చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారిని గంజితో అభిషేకించారు. ప్రతి ఏటా శ్రావణ 2వ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉందని నిర్వాహకులు తెలిపారు. पराशक्ति ओम आदि पराशक्ति ओम
ఓం శక్తి ఓం 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 శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
శక్తి బంగారడిగే ఓం ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి చెంగల్ కుమారనే ఓం చెంగల్ కుమారనే ఓం చెంగల్ కుమారనే ఓం ఓం శక్తి శక్తి ఓం శక్తి పరాశక్తి 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 ఓం శక్తి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమీక్ష సమావేశం ఆదివారం పుంగనూరు పట్టణంలోని పెన్షనర్ల భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో మానవతా ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అవసరార్థులకు మానవతా సేవలు అందిస్తున్నట్లు ఈ సేవలను మరింత విస్తృతం చేయడానికి అందరూ తగిన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మానవతా సెక్రటరీ ఏసీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత నెలలో పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఒక స్టేజీని 1,36,000 రూపాయలు వెచ్చించి పూర్తిగా దాతల సహకారంతో నిర్మాణం చేసినట్లు తెలిపారు. జూలై నెలలోనే రామసముద్రంలో ఒక ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించినట్లు, అందులో భాగంగా 29 మందికి శంకర్ నేత్రాలయ చెన్నై హాస్పిటల్ నందు శస్త్రచికిత్సలు చేయించడం జరిగిందని తెలిపారు. మానవతా జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని యూనిట్లు శాఖల కంటే పుంగనూరు మానవతా శాఖ ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుందని కొనియాడారు. పుంగనూరు పట్టణంలో మార్చురీ ఫ్రీజర్ బాక్సులను ఉచితంగా రవాణా చేయడానికి ఒక వాహనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం పుంగనూరు మానవతా సంస్థ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మానవతా చైర్మన్ నందీశ్వరయ్య మాట్లాడుతూ దాతల సహకారంతో త్వరలోని ఒక వాహనాన్ని సమకూర్చుకొని మార్చురీ ఫ్రీజర్ బాక్సుల పంపిణీని కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. పలువురు దాతలను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు కెర్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం, భక్తవత్సల రాజు, హర్నాథ్ రెడ్డి, చెంగారెడ్డి, సరస్వతమ్మ, బాలికల పాఠశాల హెడ్ మాస్టర్ రుద్రాణి, జీవి రమణ, లెక్చరర్ బాలాజీ, జగన్మోహన్ రెడ్డి, వనిత, మీనాకుమారి, రాజేశ్వరి, రామనాథం, సుబ్బన్న, ఎక్స్ సర్పంచ్, ఫ్రీజర్ బాక్సుల దాతలు కమలమ్మ, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మాల జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగానే ఆదివారం కుప్పానికి మాల మహానాడు రాష్ట్ర మరియు జిల్లాల నాయకులు రావడం జరిగింది. అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర చేపట్టగా మాజీ ఎంపీ చింతామోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడంతో పాటు ఎస్సీ ఎస్టీలకు 20% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని మాల ఉద్యోగస్తులు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు యమల సుదర్శనం, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, గుండా మనోహర్, యమల చంద్రయ్య, శ్రీనివాసులు, నాగా, ఏడూరు శ్రీనివాసులు, మంజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యోగస్తులైన చెత్త ఉంచే వారి ఇంట్లో కూడా అబ్బాయి బీకామ్ కానీ ఎంబీబీఎస్ కానీ చేస్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు లేదని చెప్పి కొత్త చట్టాలు తీసుకుని వచ్చిన ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే ఈ మాలల ఓట్లు మీకు పడతాయి. లేదంటే మీరు ఖచ్చితంగా 29న మీరు తల కిందలు పెట్టి తపస్సు చేసిన ఈ మాలల సత్తా చూపిస్తామని మాత్రము తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి మాకు ఈ కార్యక్రమం ఖచ్చితంగా అందరూ ఇక్కడి నుంచి కొత్త నుంచి విద్యార్థులు పోయే వరకు కలిసి పాలసంద్రుడు ఈ ర్యాలీలో ఈ పాదయాత్రలో హాజరు కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన భవిష్యత్తు అత్యంత పడిపోతుంది. ఇప్పటికే 5వ తరగతి నుంచి బిఎస్సీ వరకు పాలనకు అన్యాయం జరిగిపోయింది. తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కూడా చండాలి పూర్తిగా తీసుకొచ్చడానికి ఇక్కడ అందరూ అనువాద పార్టీలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే 83 లక్షల మంది ఖచ్చితంగా ఒక వేదిక కాడికి రావాలి. నాంటే కూడా మనం దీన్ని ఆపుకోలేము. అందువల్ల ఈ పొంగనూరు పట్టణం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న దూలవారి ఇండ్లలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన మరియు గోపుర కలశ స్థాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం కలశ స్థాపన, గణపతి పూజ, వివిధ హోమాది కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. సోమవారం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 4వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో 4వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి
ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ కు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భక్తి శ్రద్ధలతో ఓం శక్తి అమ్మవారికి గంజిని సమర్పించిన భక్తులు. స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకున్న లయన్స్ క్లబ్. ఈ నెల 8న కళ్యాణ వెంకన్న ఆలయంలో సౌభాగ్యం కార్యక్రమం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.